దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్. లెట్స్ చలో. ఈరోజు మీకు హీలింగ్ సెండ్ చేస్తాను, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. రైట్? అందరూ కళ్ళు మూసుకోండి. వెను నిటారుగా పెట్టి డీప్ బ్రీత్ తీసుకోండి. శ్వాస లోతుగా తీసుకోండి. ఓకేనా? ఒక 3 times అలా చేసి కళ్ళు మూసుకొని హీలింగ్ని, నేను సెండ్ చేసే హీలింగ్ని, ఈ సౌండ్నే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏమీ ఆలోచించొద్దు. ఓకేనా? స్టార్ట్. Please send this positive healing for my viewers. Please send this positive healing. I accept this positive healing అని చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది, మార్నింగ్ లేచిన తర్వాత మనం చేయాల్సింది ఫస్ట్, మరో జన్మనిచ్చినందుకు, ఇంకో రోజు చూడడానికి కళ్ళు తెరిచి మనము ఈ భూమిని, ఈ లోకాన్ని చూడడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి మనకి అన్నీ సమకూరుస్తూ తినడానికి, ఉండడానికి ఇల్లు, ఫుడ్డు మంచిగా ఇస్తున్నందుకు ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు. అది కూడా మనకున్న కంఫర్ట్స్ కూడా లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. వాళ్ళని చూసి అలాంటి స్థితి అయితే నాకు ఇవ్వలేదు కదా భగవంతుడు, అలాంటి వాళ్ళకి పెట్టే స్థితిలోనే ఉంచాడు కదా నన్ను. అందుకు గ్రాటిట్యూడ్ అని చెప్పి దండం పెట్టుకోండి. సరేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది గైడ్ చేయండి మాకు. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి అమ్మా. అండ్ ఈరోజు మధ్యాహ్నము 12:30కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. 12:45కి ఒక వీడియో వస్తుంది. అది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. వీడియో చాలా లెంగ్త్ అవ్వడం వల్ల అప్లోడ్ అవ్వడం చాలా ప్రాబ్లం అయ్యి దాన్ని 2 partsగా డివైడ్ చేశాను. Part 1, Part 2 రెండు చూడండి. Part 1 వీడియోలో Part 2 వీడియో లింక్ ఉంటుంది. Part 2 వీడియోలో Part 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించండి. ఓకేనా?
అండ్ మొన్న మీకు ఎప్పుడో చెప్పాను కదా, ఒక పర్సన్ ఫీడ్బ్యాక్ నేను ఎంత టైం అయినా సరే వినిపిస్తాను అని చెప్పి, అది కూడా ఈరోజు వీడియోలో ఉంది. తప్పకుండా అందరూ వినండి, ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది? జస్టిస్, ఫస్ట్ కార్డే జస్టిస్ వచ్చింది. వాట్ గైస్? వెరీ గుడ్. బాటమ్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీకు పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని చాలా రూడ్గా, చాలా ప్రాక్టికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, చాలా మనీ మైండెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, చాలా మొండి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చాలా లాజికల్గా మైండ్తో, మనసుతో కాకుండా మైండ్తో ఆలోచించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి వల్ల మీకు పాస్ట్లో అన్యాయం జరిగింది, చీటింగ్ జరిగింది. ఆ పర్సను తన సర్కమ్స్టాన్సెస్ ఏదైనా కావచ్చు, ఆ పర్సను ఈరోజు మోస్ట్లీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈరోజు ఏమనిపిస్తుందంటే, నాకు ఇంత ప్రేమ ఉంది ఈ పర్సన్ మీద, ఆ పర్సన్ కూడా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. బట్ ఎందుకు ఆ పర్సను అంత ఎమోషనల్ కాదు, లాజికల్ మైండెడ్, మొండి వ్యక్తి, మనీ మైండెడ్ ఫెలో, ఎందుకు 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 అనేది ఆలోచిస్తూనే ఉంటారు. ఈ పర్సన్ ఎప్పుడు మీకు రీకన్సైల్ అవుతారా, ఎప్పుడు ప్యాచప్ చేసుకుంటారా, ఎప్పుడు మీ ఇద్దరు కలుస్తారా, యూనియన్లోకి వస్తారా? ఇక్కడ మీకు ఇవాళ ఎట్లా అనిపిస్తుందంటే, ఇది మాదేదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా కనబడతా ఉంది, నాకు నా ఇంట్యూషన్కి అనిపిస్తూ ఉంది. ఈ లేదా కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తే, కొంతమంది ఇంత ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, ఏ కర్మ, ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నానో ఇలాంటి వ్యక్తి నా లైఫ్లోకి వచ్చారు, ఇలా హింసిస్తున్నారు, ఇలా మానసికంగా బాధిస్తున్నారు. దేవుడా, పాస్ట్లో వీళ్ళకి నేనేదన్నా కర్మ చేస్తుంటే ఆ కర్మ నుంచి నన్ను విముక్తిని చెయ్యి అని కోరుకుంటున్నారు ఇవాళ. కానీ ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా అది ఉందని మీకు తెలుసు, కానీ చాలా ఇమ్మెచ్యూర్ పర్సను. మీరు చాలా ఇంట్యూటివ్ అండ్ ఎమోషనల్ పర్సన్ అనేది కనపడుతుంది. మీ పర్సన్ ఏంటంటే గో విత్ ద ఫ్లో. ఇంకా అవేక్నింగ్ జరగల. ఒకసారి నేను వీడియోలో కూడా చెప్తాను, ఒక వీడియో చేస్తాను, డివైన్ మెస్కులైన్ అవేక్నింగ్ కాకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అనేది. ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్కి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్లీ ప్రొటెక్టెడ్ రిలేషన్షిప్ మీది. అయినా కూడా మీ ఇద్దరి మధ్య ఎందుకు డిస్ప్యూట్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల. సీరియస్నెస్ లేదు, రిలేషన్షిప్లో సీరియస్నెస్ లేదు. సో దానివల్ల ప్రాబ్లమ్స్. మీరు ఆలోచించే విధానం వేరు, ఈ పర్సన్ ఆలోచించే విధానం వేరు. సో అక్కడ మెచ్యూరిటీ ప్రాబ్లం అనమాట. ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కావచ్చు, మెచ్యూరిటీ ప్రాబ్లం. అండ్ ఈ ప్రేమ ఉండగానే సరిపోదు కదా, మీరేమనుకుంటున్నారు? ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కేరింగ్ ఉండాలి, టైం ఇవ్వాలి. ఈ పర్సన్కి ఫస్ట్ తన తర్వాతనే ఎవరైనా, తన సంతోషం తర్వాతనే, తన స్వార్థం తర్వాతనే ఎవరైనా. తన లైఫ్లో ఈ పర్సన్ ఇంతకు ముందు వరకు కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా తెలుసో తెలియకో చాలా ఇగ్నోర్ చేసి బాధించారు. ఎట్లా? మిగతా అందరికీ టైం గడపడానికి వీళ్ళకి దగ్గర టైం ఉంటుంది, బట్ మీ విషయంలో ఎక్కడికి పోతారులే అన్న ఒక కేర్లెస్ ఉంటుందన్నమాట. సీరియస్నెస్ లేదు. తను ఎంత ఫీల్ అవుతుంది, అవతల వాళ్ళ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో ఈ పర్సన్కి పని లేదు. బట్ ప్రేమ అయితే ఉంది. అట్లాంటి ప్రేమ ఎందుకు? ఉపయోగం లేదు కదా. సో ఈ పర్సన్తో మీరు రీకన్సైల్ అవ్వాలి, ప్యాచప్ అవ్వాలి. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టయితే ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవాలి. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని కొంతమంది విషయంలో అర్థమవుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో, మీ విషయంలో, మీ రిలేషన్ విషయంలో ఒక కర్మ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీతో మీరు ఎవరైతే అవేక్నింగ్ అయినారో, దట్ మీన్స్ ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో, ఈ పర్సన్ కోసం డెస్పరేట్గా ఆలోచించకుండా, డెస్పరేట్గా
పొద్దాకలు ఈ పర్సన్ ఆలోచనలోనే ఉండకుండా, డెస్పరేట్‌గా ఈ పర్సన్‌ని ఆన్‌లైన్ చెకింగ్ చేయకుండా, ఓకే. వీడియో చూస్తున్నారా? ఓకే. ఇదే ఎనర్జీస్. రైట్. అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ పనులు ఆపుకోకుండా, ఎవరైతే కెరీర్ పరంగా ముందుకు వెళ్తూ ఉన్నారో, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది. అది ఎప్పటికి పోదు. కానీ ఇదే పని పొద్దున్న లేస్తే ఈ పర్సన్ గురించే ఆలోచించడము, పాతయన్నీ తవ్వుకొని బాధపడ్డము, ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ విషయం చెప్పట్లేదు నేను. ఎవరైతే అవేకనింగ్ అయ్యున్నారో, ఎవరైతే పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చున్నారో, వాళ్ళ పనులు వాళ్ళు దైనందిన జీవితంలో చేసుకుంటూ ఎక్కడ సాడ్‌గా లేకుండా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా చేసుకుంటూ పోతున్నారో వాళ్ళ విషయంలో ఈ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో కర్మ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతా ఉందన్నమాట ఈరోజు. ఓకేనా? సరే. వెయిట్ ఏ మినిట్. ఏంజెల్ గైడెన్స్ ఏంటి మీకు చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఈరోజు మీరు మీ లవ్డ్ వన్స్ విషయంలోనే కాదు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీరు ప్రేమించేవారు, అది తల్లిదండ్రులైనా కావచ్చు, తోబుట్టువులైనా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎమోషన్స్ ఉంటాయి కానీ లాజికల్గా బిహేవ్ చేస్తారు. అంటే మైండ్తో ఆలోచిస్తారు. అవతల వాళ్ళు మీకు ప్రేమని ఇస్తున్నా మీరు వాళ్ళ విషయంలో మైండ్ గేమ్స్ లేకపోతే మైండ్తో ఆలోచించి డెసిషన్స్ తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు ఏ కర్మ చేస్తారో, అంటే ఏది మంచి కర్మ చేస్తారు, కర్మ అంటే మంచి కర్మ చెడ్డ కర్మ అంటే ఒకటి చెప్తా వినండి. ఎవరినో కొట్టడమో తిట్టడమో ఇంకోటి కాదు. ఇప్పుడు అవతల వాళ్ళకి మనం ఇలా ఇస్తున్నామంటే మనస వాచ కర్మన మనం ప్యూరిటీ ఉండాలి. సోల్ పర్పస్లో, సోల్ విషయంలో చాలా దాన్ని ఏమంటారు, ప్యూరిటీ మైండ్ తోటి, ప్యూరిటీ మనసుతోటి ఉండాలి. అలా ఇవ్వగలిగినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది. పైకి ఇదిగో ఏదైతే తీస్తా అమ్మా టైంకి వచ్చాడమ్మా దిగుమన్నాడు, ఇంకా పెట్టకపోతే ఏమని అనుకుంటారేమో, పెడదాం, ఏదో నేను కమ్మగా తెచ్చుకున్నా బిర్యానీ తిందామని, టైంకి వచ్చాడబ్బా, టైంకి వచ్చారమ్మా వీళ్ళు, రండి తినండి, వచ్చి రండి, ఎప్పుడు తిన్నారో ఏందో అని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పనికిరావు. మీరు పెట్టినా ఉపయోగం ఉండదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఏదైనా ఉంటే ప్యూర్గా మనస్సు నుంచి ఒకరికి పెట్టడానికి ట్రై చేయండి. అదే ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మీరు ఏ కర్మ చేస్తే, ఎంత గుడ్ కర్మ చేస్తే మీ ఖాతాలో అంత రివార్డ్స్ వస్తాయి. ఓకేనా? నో నీడ్ టు వర్రీ. మీరేం భయపడాల్సిన పనేం లేదు. చేసే పనిలో జాగ్రత్తగా చేస్తూ వెళ్ళండి. డివైన్ మనని ఎవ్వరు చూడట్లేదు అనుకోవచ్చు, డివైన్ మనని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. ఇవే సాక్ష్యాలు. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, వాయువు, ఇవన్నీ కూడా పంచభూతాలు. ఇవే సాక్ష్యాలు అన్నమాట. డోంట్ స్టాప్. మీరు, నేను చెప్పాను కదా, వీళ్ళ గురించే ఎవరన్నా ఏదన్నా మిమ్మల్ని బాధ పెట్టినా మీ కర్మలో భాగం అనుకోండి. అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు బాధపడ్డారా, ఓకే తీసి ఈ 5 నిమిషాల బాధ కోసం, వీళ్ళన్న ఒక్క మాట కోసం నేను 5 నిమిషాలు స్పెండ్ చేసి ఆలోచించడమే నా ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్, కన్నీళ్ళు వేస్ట్. అట్లాంటిది 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు వాళ్ళన్న ఒక్క మాటకి, ఒక్క నిమిషం మాటకి నేను 24 గంటలు నేనెందుకు స్పాయిల్ చేసుకోవాలి, నేనెందుకు కిల్ చేసుకోవాలి? ఇదొక్కటి ఎప్పుడూ ఆలోచించుకోండి. ఓకేనా? ఎక్కడ ఆగొద్దు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు అని ఎక్కడ ఎవరి కోసమో ఆగొద్దు. ముందుకు వెళ్తూనే ఉండండి. పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవరికి ఏ రివార్డ్ రావాలో, ఎవరికి ఏ పనిష్మెంట్ రావాలో అది వచ్చే తీరుతుంది. ఓకేనా? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? డివైన్ ఏంజల్స్ కూడా ఇదే చెప్తున్నారు. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.